ప్రస్తుతం తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెంచేశారు. అప్పట్లో కూరుకుపోయాం కాబట్టి జనాల నుంచి ట్యాక్సులు వసూలు చేయాలి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే జనాలు గగ్గోలు పెడతారు. కానీ మద్యం ధరలు పెరిగితే మాత్రం ఎలాంటి ఆందోళన కనిపించదు. మందుబాబులు ధర ఎంతైనా పెట్టుకుంటారు కాబట్టి పైగా గర్వంగా చెప్పుకుంటారు. మేము ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నాం, మా వల్ల ఖజానా నిండుతుందని. ఒక రకంగా వీరి వాదనే కరెక్ట్. ఏదైతేనే ప్రభుత్వానికి డబ్బులు కావాలి, మందుబాబులకు కిక్ కావాలి. వైన్స్ షాపుకు వెళ్లి బీరివ్వు అంటాం, వారి రేట్ చెప్పడం, ఫోన్ పేనో జీపేనో చేయడం, ఇలా డబ్బులు ఎంత చెప్తే అంతా కొడుతున్నాం. కానీ మీరు కొంటున్న బీర్ అసలు రేట్ ఎంత ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? లిక్కర్ పై ప్రభుత్వాలు భారీగా పన్నులు వేస్తున్నాయన్న విషయం తెలిసిందే. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ, సెస్ పేర్లతో భారీగా డబ్బులు వసూలు చేస్తారు. బీర్ మందుకు పెట్టే ఖర్చులో దాదాపు 70 నుండి 80% ప్రభుత్వ ఖజానాకే వెళ్తుంది. మద్యం తయారీ ఖర్చుకు, అమ్మే ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ధరలు బీర్ బ్రాండ్ బట్టి మారుతుంటాయి. మీరు తాగే బీర్ బ్రాండ్ 250 ఉంటే అందులో దాదాపు 180 రూపాయలు ప్రభుత్వ ఖజానాకే పోతుంది. అదే బీర్ ధర కేవలం 70 నుంచి 80 రూపాయలకు మాత్రమే వస్తుంది. కానీ మనం మాత్రం దాని 4 రెట్లు అధిక ధరకు కొంటున్నాం. ఇదే విషయం తాగే వారికి చెప్తే అస్సలు నచ్చదు. ప్రభుత్వానికి పన్ను కడుతున్నాం, మీకెందుకు బాధ అని తిరిగి మనల్ని అంటారు. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు అధికంగా ఉంటాయి. మద్యం తయారీకి అన్ని చోట్ల ఒకే ఖర్చులే ఉన్నా పన్నుల్లో తేడా వల్లే ఒక రాష్ట్రంలో తక్కువ, మరో రాష్ట్రంలో ఎక్కువ ఉంటాయి.